Hey, hi. Very good morning. My name is Nagabaran. I'm your senior functional nutritionist and wellness coach with Wilson's Community. Okay. ఈరోజు I'm going to talk about one important health topic. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. మీరు ఇప్పుడు డైట్ చేస్తున్నా అండ్ మీరు యాక్చువల్ డైట్లో ఉన్నా ఆర్ మేనేజ్మెంట్ డైట్లో ఉన్నా ఆర్ ఆఫ్టర్ ద డైట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే దిస్ ఇస్ గోయింగ్ టు డైరెక్ట్లీ ఇంపాక్ట్ యువర్ లైఫ్ స్పాన్. ఓకే. అంటే మీ ఆయుర్దాయాన్ని డిసైడ్ చేసే ఒక అలవాటు ఏదైనా ఉందా అంటే అది ఇది. ఓకే. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ అ స్లీప్. ఓకే. మనము బేసిక్గా సోషల్లో నేర్చుకుని ఉంటాం కదా, లైక్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఏంటి? రోటీ, కపడా, మకాన్. ఓకే. వాటితో పాటు నిద్ర చాలా ఇంపార్టెంట్. అందుకే లైక్ మనం చెప్తూ ఉంటాం, అంటే మేము రెగ్యులర్గా వింటూ ఉంటాం. లైక్ డైట్ గురించి ఫాలో అప్ చేస్తూ ఉన్నప్పుడు క్లయింట్స్ చెప్తూ ఉంటారు, సార్ మీకు తెలీదు యాక్చువల్గా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓకే. అండ్ మా అత్తయ్య ఉంటారు. ఓకే. సో వాళ్ళందరికీ లైక్ ఫుడ్ చేసి, ఓకే, వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ చూసుకొని పడుకునేటప్పటికి టైం అయిపోతుంది. నిద్రకి టైం లేదు. ఓకే. కొంతమంది చెప్తారు మేము నైట్ షిఫ్ట్ చేస్తున్నాం సార్. కొంతమంది చెప్తారు నా ఆఫీస్లో వర్క్ మొత్తం నేనే చేస్తున్నాను. నేను ఎంత వర్క్ చేస్తానంటే నాకే తెలీదు. నేను లేకపోతే నా ఆఫీస్ ఏమైపోతుందో. ఓకే. అండర్స్టాండ్. ఇవన్నీ కారణం మనం చెప్తాం కదా. యూ మే హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్ లేడీ కాల్డ్ సునీత విలియమ్స్. ఓకే. సునీత విలియమ్స్ ఇక్కడి నుంచి స్పేస్కి వెళ్ళారు. ఓకే. స్పేస్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిరోజు 8 గంటలు స్పేస్ షటిల్లో, ఓకే, లైక్ స్లీప్ బ్యాగ్స్ అని ఉంటాయి, అందులో పడుకోవాల్సిందే. ఓకే. ఇక్కడి నుంచి స్పేస్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు పడుకుంటున్నప్పుడు మనము భూమి మీద ఉన్నప్పుడు మనం పడుకోవడానికి ప్రాబ్లం ఏంటి? ఓకే. See, without safeguarding your health, without preserving your health, okay, whatever you achieve is zero. ఓకే. సో హెల్త్లో ప్రైమరీ స్టెప్పింగ్ స్టోన్ ఏంటి అంటే నిద్ర. ఓకే. సో డోంట్ ఇగ్నోర్ ఇట్. సో ఇది మీరు అవేర్నెస్ తెచ్చుకొని మీ ఫ్యామిలీలో మీ స్పౌస్కి కానీ మీ చిల్డ్రన్కి కానీ ప్రతి ఒక్కరికి యూ వాంటెడ్ టు స్ప్రెడ్ ఇట్. ఓకే. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ స్లీప్, వాట్ ఈజ్ యాక్చువల్లీ స్లీప్? మనకు మనకు నిద్ర ఎలా పడుతుంది అనేది తెలుసుకుందాం. లెట్స్ అండర్స్టాండ్ లిటిల్ సైన్స్ బిహైండ్ ఇట్. ఓకే. సో నిద్ర ఎలా పడుతుంది? మనం కళ్ళు మూసుకుంటాము. ఓకే. లైక్ కళ్ళు మూసుకున్నప్పుడు లైట్ అనేది తగ్గుతుంది. లెట్స్ సే దట్ నైట్ నేను కళ్ళు మూసుకున్నాను, లైట్ తగ్గుతుంది. లైట్ తగ్గినప్పుడు ఆ సెన్సెస్, నా ఐ యొక్క ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉందో అది దాన్ని సెన్స్ చేసి, ఓకే, నా బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఒక పోర్షన్ ఉంటుంది. హైపోథాలమస్లో ఎస్సిఎన్ అని అంటారు. ఎస్సిఎన్ అంటే సూపర్ క్రోమాటిక్ న్యూక్లియస్ అని అంటారు అనమాట. సో దీనికి ఆ సెన్సెస్ని పంపించడం జరుగుతుంది. ఈ ఎస్సిఎన్ తర్వాత బ్రెయిన్లోనే పినియల్ గ్లాండ్ ఉంటుంది. పినియల్ గ్లాండ్కి ఈ సిగ్నల్స్ని చెప్తుంది అనమాట. డల్ లైట్ వచ్చింది, డల్ లైట్ సిగ్నల్ ఆర్ డార్క్నెస్ ఉంది అని అంటే దెన్ పినియల్ గ్లాండ్ విల్ ప్రొడ్యూస్ మెలటనిన్ యాజ్ వెల్ యాజ్ అడెనోసిన్ అనే ఒక హార్మోన్ని. అంటే నిద్ర రావడానికి ఈ హార్మోన్స్ హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే. అదే నేను పడుకున్నాను, నిద్రపోయాను, తెల్లవారుజామున అయింది. ఓకే. లైట్గా సూర్యుడు వస్తున్నాడు. అప్పుడేమవుతుంది? మళ్ళీ బ్రైట్ లైట్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ ఆప్టిక్ నర్వ్, మళ్ళీ ఎస్సిఎన్, మళ్ళీ పినియల్ గ్లాండ్. కాకపోతే ఈసారి పినియల్ గ్లాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మెలటనిన్ ఆర్ అడెనోసిన్ హార్మోన్స్, ఇట్ విల్ ప్రొడ్యూస్ కార్టిజాల్ అండ్ అదర్ వేక్ఫుల్నెస్ హార్మోన్స్ అన్నమాట. ఓకే. మీరు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఆప్టిక్ నర్వ్, లేదంటే ఎస్సిఎన్, లేదు అని అంటే పినియల్ గ్లాండ్. ఓకే. లైట్ ఉంటే మనకు నిద్ర రాదు. ఎందుకు? మెలటినిన్, అడెనోసిన్ అనే హార్మోన్స్ని బాడీ ప్రొడ్యూస్ చేయదు. ఓకే. లైట్ లేకపోతే ప్రొడ్యూస్ అవుతుంది బికాస్ కార్టిజాల్ ఉండదు కాబట్టి. ఇది బేసిక్ సైన్స్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నిద్ర ఎలా పడుతుంది అనేది మనకు తెలిసింది. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? వెన్ వీఆర్ గోయింగ్ టు బెడ్, ఓకే, అట్లీస్ట్ ఒక 1 అవర్ ముందు, అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసేయండి. ఏదో ఒక డిమ్ లైట్ పెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్
మీ మొబైల్స్, మీ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో, ఐప్యాడ్స్, ఐపోడ్స్, ఓకే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ వైఫై రౌటర్ కూడా ఆఫ్ చేసేసేయండి. ఓకే, సో దట్ యువర్ బాడీ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్, ఓకే, దిస్ హార్మోన్, మెలటిన్ అనే హార్మోన్ని స్లోగా సెక్రేట్ చేయడం జరుగుతుంది. సో దట్ వెన్ యూ గో టు స్లీప్ యూ విల్ హ్యావ్ ఎ ప్లెజెంట్ స్లీప్. లేదు అంటే డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే వీటితో పాటు స్టాప్ డ్రింకింగ్ వాటర్ అట్లీస్ట్ 2-3 hours బిఫోర్. మీరు నిద్రపోయే ముందు ఒక 2-3 గంటల ముందే నీళ్లు తాగడం ఆపేసేసేయండి. సో దట్ మీకు మంచి కమ్మటి నిద్ర పడుతుంది. ఓకే, 2-3 hours ముందు ఆపేసేస్తే మళ్ళీ దాహం వేస్తే ఏం చేయాలి సార్? జస్ట్ ఒక మూత నీళ్లు తాగండి. జస్ట్ యూ వాంటెడ్ టు గార్గిల్ ఇట్. మీరు నోరు తడుపుకునే దాన్ని నీళ్లు తాగాలి. లేదు అని అంటే ఇఫ్ యూ డ్రింక్ మోర్ అండ్ మోర్ వాటర్ బిఫోర్ యూ గో టు బెడ్, మీ నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. యూ వాంటెడ్ టు గో టు వాష్రూమ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, నిద్ర ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ దట్. నిద్ర ఎలా పడుతుంది, నిద్ర యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాము. అసలుకి నిద్రలో ఏం జరుగుతుంది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో దెర్ ఆర్ యాక్చువల్లీ 4 stages ఇన్ స్లీప్ అన్నమాట. ఓకే, ఫస్ట్ 3 stagesని లైక్ ఎన్ఆర్ఈఎం అంటారు. ఓకే, అండ్ ఫోర్త్ స్టేజ్ని ఆర్ఈఎం అంటారు. ఎన్ఆర్ఈఎం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్. ఓకే, ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్. ఓకే, సో ఫస్ట్ 3 ఎన్ఆర్ఈఎం అని అనుకున్నాము. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. అండ్ ఆర్ఈఎం స్టేజ్ 4. అదేదో మూవీ ఉంది కదా, ఆర్యా 2లో బ్రహ్మానందం చెప్తారు లైక్ హాలుసినేషన్ స్టేజ్ 4 అని చెప్పి. అలా 4 stages ఉంటాయి మన నిద్రలో. మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ స్టేజ్లో మన బాడీ ఏం చేస్తుంది అని అంటే, ఫస్ట్ స్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్సిషన్ స్టేజ్. అంటే ఇది నిద్ర కాదు. మనం వేక్ఫుల్ స్టేజ్ మనం వేక్ఫుల్ స్టేట్ నుంచి స్లీపింగ్ స్టేట్లోకి వెళ్ళడానికి ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ మాత్రమే. ఓకే, అండ్ ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో, అంటే ఈ ఫస్ట్ స్టేజ్ ఒక 30 minutes ఉంటుందన్నమాట. సెకండ్ స్టేజ్ ఏంటి అని అంటే కన్నా, మీ బాడీ టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది, హార్ట్ రేట్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, అండ్ యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ స్లీప్ స్పిండల్స్. ఇక్కడ స్లీప్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది మీ బ్రెయిన్. ఇది కూడా ఒక 30 minutes ఉంటుంది, 20 to 30 minutes. అంటే లైక్ మీరు పడుకున్న తర్వాత వెంటనే మీ బాడీ నిద్రలోకి వెళ్ళట్లేదు. కనీసం 1 hour 2 hours వరకు యువర్ బాడీ ఈజ్ స్టిల్ ప్రిపేరింగ్ ఫర్ స్లీప్. చాలామంది క్లయింట్స్తో నేను మాట్లాడేటప్పుడు, లేదు సార్ నేను 12 గంటలకే పడుకుంటాను, పొద్దున 7 గంటల కల్లా లేస్తాను అని అంటే, మీరు 12కే పడుకున్నా, అంటే లేట్ నైట్ 12 పడుకున్నా, మీ బాడీ నిద్రలోకి వెళ్ళేది ఏ 1 గంటకో, 1:30కో, 2 గంటలకు. ఓకే, యూ షుడ్ నాట్ క్యాల్కులేట్ యువర్ స్లీప్ నౌ ఫ్రమ్ 12 to 7. యూ షుడ్ బి క్యాల్కులేటింగ్ యువర్ స్లీప్ ఫ్రమ్ 1:30 ఆర్ 2 o'clock to 7. అప్పుడు మీ బాడీ జస్ట్ 5 hours నిద్రపోతుందని మీకు అర్థమవుతుంది. ఓకే, సో థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఏం జరుగుతుంది? ఓకే, లైక్ మీ బాడీలో ఉండే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ అంటే మన బాడీలో 600+ మజిల్స్ ఉన్నాయి. ఓకే, దే ఆల్ స్టార్ట్స్ రిలాక్సింగ్. ఓకే, ఆ తర్వాత మన బ్రీతింగ్స్ కూడా, అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ అవి కూడా తగ్గుతాయి అన్నమాట. ఓకే, అండ్ నౌ బాడీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ స్టేజ్ 4. ఓకే, దట్ ఈస్ అ డీప్ స్లీప్ అన్నమాట. దాన్నే ఆర్ఈఎం అంటారు, ర్యాపిడ్ ఐ మూమెంట్. ఓకే, సో ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్లో దిస్ ఈస్ యాక్చువల్లీ ద డీప్ స్లీప్ అన్నమాట. ఓకే, సో లైక్ మీ బాడీ ఇమ్మొబలైజ్డ్ స్టేట్లో ఉంటుంది, అంటే మీరు చేతులు కాళ్ళు కదిలించరు ఇక్కడ. ఓకే, మీ బాడీ ప్రాపర్ స్లీప్ స్టేట్లోకి వెళ్ళింది. ఇక్కడ మ్యాజిక్ జరుగుతుంది. మీరు నిద్రపోతే వచ్చే లాభాలన్నీ ఎక్కడి నుంచి అని అంటే ఈ ఫోర్త్ స్టేజ్ నుంచి. మనం చాలాసార్లు అతి తక్కువ సమయం, 4 గంటలు, 5 గంటలు, జస్ట్ 6 గంటలు పడుకోవడం వల్ల మీ బాడీ ప్రాపర్గా ఆర్ఈఎం స్టేజ్లోకి వెళ్ళట్లేదు. అదే అన్ని అనర్థాలకి కారణం అన్నమాట. ఓకే, సో ఎన్షూర్ దట్ యు ఆర్ హ్యావింగ్ ప్రాపర్ 7 to 8 hours స్లీప్, అండ్ 9 hours స్లీప్ ఇస్ ద బెస్ట్. ఓకే, సో ఈ నిద్ర
ఇంత టైం అనేది బేసిక్ బేర్ మినిమం. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. వీ నో దట్ లైక్ వాట్ ఎవర్ ద 4 స్టేజెస్. ఇప్పుడు నిద్ర ఎలా పడుతుంది? నిద్రలో ఏం జరుగుతుందనేది కూడా మనకు తెలిసిందే. నెక్స్ట్ ఆహ్, ఇప్పుడు నిద్రపోవడం వల్ల ఓకే. ఇంపార్టెన్స్ తెలిసింది. బట్ లాభాలేంటి? ఓకే. మనం చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం గదా! ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మన ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది అని. నో. వెన్ యూ స్లీప్ మోర్, యువర్ ప్రొడక్టివిటీ వుడ్ బి మోర్. బికాస్ యూ వుడ్ బి మచ్ క్లియర్ ఆన్ వాట్ యూ ఆర్ డూయింగ్. Okay. So sleep doesn't impact your productivity. That actually makes you more efficient, more effective in whatever you're doing. You'll have a lot of clarity of thoughts. Okay. You have a lot of clarity in what you're doing. Okay. సో డోంట్ థింక్ దట్ నా ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది అని అనుకోకండి. మీరు ఒక 1 అవర్ చేయాల్సిన వర్క్‌ని జస్ట్ ఒక 30-40 మినిట్స్‌లో కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నెక్స్ట్ అది ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి? నిద్రపోవడం 7, 8 అవర్స్ మినిమమ్ పడుకోవడం వల్ల, ఆ క్వాలిటీ స్లీప్ ఉండడం వల్ల అంటే గన ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. యువర్ ఇమ్యూన్ సిస్టమ్ వుడ్ బి రన్నింగ్ అట్ 100 స్పీడ్ అనమాట. ఓకే. లైక్ ఇమ్యూన్ సిస్టమ్ లైక్ మీరు నిద్రపోనప్పుడు అయితే ఇమ్యూన్ సిస్టమ్ అండర్ యాక్టివ్ ఉంటుంది. లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్‌లో ఉంటుంది. ఓకే. అండర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? జలుబు, దగ్గు, తుమ్ములు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ, మైగ్రేన్, ఊరికేనే అటు ఇటు తిరుగుతే గనుక జ్వరాలొస్తాయి. ఓకే. సో, దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ వెరీ లెస్. ఓకే. పూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నప్పుడు. అదే హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఎగ్జిమా, అటికెరే, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఓకే. హషిమోటోస్, ఆటోఇమ్యూన్ కండిషన్ ఫర్ థైరాయిడ్, ఇలాంటివన్నీ స్టార్ట్ అయితాయి. అంటే నిద్రపోకపోతే మీ ఇమ్యూన్ సిస్టమ్‌కి ఒక పిన్ కోడ్ ఉండదు. అయితే అతిగా పనిచేస్తుంది. లేదంటే అతి తక్కువగా పనిచేస్తుంది. ఓకే. సో, బోత్ ఆర్ బ్యాడ్. సో, టు గెట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఆన్ టు ద ట్రాక్, ఫస్ట్ స్టెప్ ఈస్ స్లీపింగ్ ప్రాపర్‌లీ ఫర్ 7, 8 అవర్స్. ఓకే. మీరు ఈ పని చేసినప్పుడు మీరు మాటి మాటికి మీరు మీ జనరల్ ఫిజిషియన్‌ని చూడాల్సిన పని లేదు. డోలో 650లు, పారాసెటమాలు, యాంటీబయోటిక్స్ కొనాల్సిన పనే లేదు మీ పిల్లలకి. ఓకే. నిద్ర బాగా పొమ్మని చెప్పండి. నెక్స్ట్ ఈజ్ లైక్ వెయిట్ లాస్. నేను చాలా సార్లు విన్నాను. లైక్ నా క్లయింట్స్ దగ్గర నుంచి కూడా నేను చాలా సార్లు వినింది ఏంటి అనంటే లేట్ నైట్ 12కి పడుకుంటారు ఆర్ 11కి పడుకుంటారు. ఎర్లీ మార్నింగ్ 4కి 5కి లేసేస్తారు. ఏమండి అని అంటే మార్నింగ్ నేను యాక్చువల్గా వాకింగ్కి వెళ్తాను సార్, యోగా చేస్తాను, బరువు బాగా తగ్గడం కోసం జుంబా చేస్తాను. ఓకే. లైక్ స్కేటింగ్కి వెళ్తాను, టేబుల్ టెన్నిస్కి వెళ్తాను, హాకీకి. సి అండర్స్టాండ్. ఓకే. మీరు ఇవన్నీ మీరు వెయిట్ లాస్ కోసం చేస్తున్నారు అని అంటే వీటన్నిటి వల్ల దమిడి ఆదాయం లేదు. మీరు నిద్రను పోగొట్టుకొని ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగమే లేదు. బికాస్ సీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ఆఫ్ దిస్ యాక్టివిటీ మాక్సిమం మీరు ఎన్ని క్యాలరీస్‌ని బర్న్ చేస్తారు 1 అవర్‌లో? మేబీ 150, 200 కిలో క్యాలరీస్. మీరు గట్టిగా నిద్రపోతే ఇంకొక 2 గంటలు ఆ 200 క్యాలరీస్ మీ బాడీ నిద్రలోనే కరిగిచ్చేస్తుంది. 200 క్యాలరీస్ అంటే ఒక సమోసా, ఒక టీతో సమానం. అది మీ బాడీ నిద్రలోనే కరిగిస్తుంది. యూ నీడ్ నాట్ టు డూ సెపరేట్ ఎక్సర్సైజ్ ఫర్ ఇట్. మీరు ప్రాపర్‌గా 8 అవర్స్ స్లీప్ చేయగలిగితే, ఓకే. చేస్తే, ఓకే. విచ్ ఈస్ ఈక్వివలెంట్ టు 600-900 కిలో క్యాలరీస్. అంటే ఏంటి? మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సౌత్ ఇండియన్ మీల్ తింటే, అంటే అన్నము, రోటీలు, డెజర్ట్, బజ్జీలు, బోండాలు అన్నీ పెట్టుకొని తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయో అన్ని క్యాలరీస్‌ని మీరు నిద్రలో కట్ చేయగలుగుతారు. బికాస్ యువర్ బాడీ రిపేర్స్ ఎ లాట్. ఓకే. ఆ టైంలో మీ బాడీ బర్నింగ్ స్టేజ్‌లో ఉంటుంది. ఓకే. సో, డోంట్ థింక్ దట్ నేను స్లీప్‌ని సాక్రిఫైస్ చేసి నేను వాకింగ్ చేస్తాను. ఏమీ ఉపయోగం ఉండదు. ఓకే. అండ్ ఇంకోటి స్లీప్‌లో జరిగే మ్యాజిక్ ఏంటి అనంటే,
లైక్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ హెచ్జిహెచ్ అంటారనమాట. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దిస్ క్రియేట్స్ లాట్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఇది మనకు తెలియదు. యు గో అండ్ టాక్ టు ఎ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, ఆర్ యు గో అండ్ వాచ్ సమ్ సెలబ్రిటీ టాకింగ్ అబౌట్ స్లీప్. ఓకే, అక్కినేని నాగార్జున మాట్లాడుతున్నప్పుడు కానీ, ఓకే, ఆర్ ఎనీ బాలీవుడ్ యాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు దే టాక్ అబౌట్ గ్రోత్ హార్మోన్. ఓకే, మీరు ఎందుకు ఎర్లీగా నిద్రపోతారు, ఎందుకు అంత స్ట్రింజెంట్గా నిద్రపోతారు, స్లీప్ విషయంలో అంత పర్టికులర్గా ఎందుకు ఉంటారు అంటే దే టాక్ బికాస్ దే వాంటెడ్ టు స్టే ఏజ్లెస్, రైట్? స్కిన్ మీద వ్రింకిల్స్ రాకూడదు, తెల్ల జుట్టు రాకూడదు. దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ దేర్ బాడీ. ఓకే, సో దట్ ఆల్ హ్యాపెన్స్ విత్ హెచ్జిహెచ్ హార్మోన్ అన్నమాట. ఓకే, సో మీరు నిద్రపోండి, యు ఆల్సో కెన్ బి లుకింగ్ ఏజ్లెస్. ఓకే, మీ బాడీ లైక్ మీ ప్రస్తుతం లైక్ మీ బర్త్ సర్టిఫికేట్లో చూస్తే కన్నా మీ ఏజ్ ఒక 35-37 ఇయర్స్ అనుకోండి. మీరు ప్రాపర్గా నిద్రపోతే యువర్ బాడీ విల్ ఫంక్షన్ ఇన్ 25. ఓకే, మీ మెటబాలిక్ ఏజ్ తగ్గుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఈస్ యూ హ్యావ్ వెరీ వెరీ లెస్ క్రేవింగ్స్. ఓకే, క్రేవింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. చాలామంది నాకు కాల్ చేసినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, సార్ బజ్జీలు ఏమన్నా తినొచ్చా, రైస్ ఏమన్నా తినొచ్చా, లైట్గా చపాతీ ఏమన్నా తీసుకోవచ్చా? ఓకే, సో ఇవన్నీ అడుగుతూ ఉంటే దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ క్రేవింగ్స్. ఓకే, చాలా మంది చెప్తారు లైక్ షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయి అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ. ఓకే, ఆర్ సాల్ట్ క్రేవింగ్స్, మిక్చర్ తినాలనిపిస్తుంది, సోడియం డెఫిషియన్సీ. ఇవన్నీ కావచ్చు, డెఫిషియన్సీస్ కావచ్చు, బట్ స్లీప్ ఇస్ ద మేజర్ రీజన్. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, సరిగ్గా నిద్రపోకపోతే ఏమవుతుంది, కార్టిజాల్ హార్మోన్ ట్రిగ్గర్ అయి ఉంటుంది. కార్టిజాల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు క్రేవింగ్స్ ఎప్పుడూ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో క్రేవింగ్స్ చాలా తగ్గిపోతాయి. యూ విల్ హ్యావ్ ఆల్వేస్ దట్ సాటియిటీ ఫీలింగ్. ఓకే, వెన్ యూ స్లీప్ ప్రాపర్లీ. ఓకే, ఇప్పుడు నేను చెప్పినటివన్నీ, ఓకే, మీరు లైక్ ఆల్ దీస్ ఆర్ పాసిబుల్, నాట్ పాసిబుల్, మన వల్ల ఎక్కడవుతుంది, మన జాబ్తో ఎక్కడవుతుంది, మనకిద్దరు పిల్లలు ఉన్నారు. యువర్ హెల్త్ ఈజ్ ఫస్ట్, రైట్? ఓకే, మీ నిద్ర మీరే పోవాలి. మీ ఆఫీస్లో వర్క్ అంతా ఎక్కువ ఉంది, మీరే చేస్తున్నారని చెప్పి మీ నిద్రని మీ బాస్ పొమ్మంటే పోతారా? లేదు. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్. మీ నిద్ర మీ హస్బెండ్ వెళ్ళగలుగుతారా? మీ నిద్ర మీ స్పౌస్ పడుకోగలుగుతారా? నో. యూ వాంటెడ్ టు స్లీప్ యువర్ ఓన్ స్లీప్. ఓకే, డోంట్ గివ్ ఎ రీజన్ ఫర్ దట్. ఓకే, అది మీ హెల్త్ని, మీ ప్రతి ఒక్క యాక్టివిటీని ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు నమ్మాలా అంటే ఐ వుడ్ సే దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే, నమ్మితే ఎంత, నమ్మకుంటే ఎంత, బట్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో టేక్ ఎ ఛాలెంజ్ ఆఫ్ 7 days, 1 week ఛాలెంజ్ తీసుకోండి. ఓకే, స్లీప్ క్లాక్ 8 hours మినిమం స్లీప్. ఓకే, ప్రాపర్ డైట్లో ఉండండి. ప్రతిరోజు మీ కోచ్తో కాంటాక్ట్లో ఉండండి. సప్లిమెంట్స్ ఏవి మిస్ చేయకండి. ఓకే, కాస్త ఎక్సర్సైజ్, ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే జస్ట్ వాక్ అట్లీస్ట్ లైక్ 2000-3000 స్టెప్స్ వాక్. మెంటల్ ఎక్సర్సైజ్ అంటే కాస్త మెడిటేషన్, మైండ్ఫుల్గా ఉండండి. ఓకే, అండ్ నేను చెప్పిన విధంగా స్లీప్ని ఫాలో అవ్వండి. 7 days తర్వాత యూ ఓన్లీ టాక్ టు యువర్ కోచ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ యూ విల్ సీ ఏ న్యూ ఇన్ యూ. మీలో మీకు తెలియని ఒక కొత్త ఎనర్జీని మీరు డిస్కవర్ చేయగలుగుతారు. కొలంబస్ అమెరికాని ఎలా అయితే డిస్కవర్ చేయగలిగారో, మీలో ఒక కొత్త ఎనర్జీని మీరే డిస్కవర్ చేయగలుగుతారు. ఓకే, వన్స్ యూ డిస్కవర్ ఇట్ యూ విల్ నాట్ స్టాప్ డూయింగ్ ఇట్. యూ విల్ నాట్ డిస్టర్బ్ యువర్ స్లీప్ జస్ట్ స్క్రోలింగ్ ద యూట్యూబ్ షార్ట్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్. ఓకే, ఎందుకంటే మీకు తెలుసు దాన్ని ఒకసారి టేస్ట్ చేసినారు మీరు. ఓకే, సో టేక్ దట్ ఛాలెంజ్. 7 days మినిమం, అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. 9 hours is best. ఓకే, along with the proper diet, and share your experience with your coach. ఇవి మాత్రమే కాదు బెనిఫిట్స్. వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ దిస్ ఆల్ అండ్ యూ టెల్ యువర్ ఫ్యామిలీ ఆల్సో టు డూ దిస్. ఓకే, ఐ బెట్ యూ, మీరు రాసుకోండి, ఐ బెట్ యూ దట్ మీకు లైక్ మీ లైఫ్లో షుగర్, బీపీ, ఆస్తమా, థైరాయిడ్, ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఇలాంటివేవి, స్లీప్ పారాలిసిస్, బైపోలార్, డిమెన్షియా, డిప్రెషన్, లెథార్జిక్, ఫెటిక్, ఇట్లాంటివి ఏమి రాను కూడా రావు. కాంపౌండ్లో కాలు కూడా పెట్టవు మీరు ప్రాపర్గా నేను చెప్పిన ఫస్ట్ 4 steps చేస్తే.
ఓకే. డిప్రెషన్ చాలా మంది చెప్తూ ఉండే మాట డిప్రెషన్ లైక్ స్ట్రెస్. దెర్ ఆర్ సో మెనీ స్టడీస్ సేస్ దట్ మీరు ప్రాపర్గా నిద్రపోనప్పుడు మీ డిప్రెషన్ వాల్యూస్ లెవెల్స్ 300 నుంచి 400కి స్పైక్ అవుతాయి. 300 to 400%. వై? కమ్మగా నిద్రపోండి, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి, అండ్ హెల్తీ స్టేట్లో ఉండండి. నేను చెప్పిన విధంగా యూ విల్ ఎక్స్పీరియన్స్ ఏ న్యూ ఇన్ యూ, అండ్ యువర్ లైఫ్ స్పాన్ ఆల్సో ఇంక్రీజెస్ డెఫినెట్లీ. Okay. With this, Nagabaran signing off. Back to the host. Have a great day.